నిన్నే రావడం జరిగింది. వచ్చిన తర్వాత మొదటి సభగా మనందరం భావించవచ్చు. వారిని నేను మాట్లాడుస్తాను. సభాధ్యక్షుడు అన్నగారు, శాసనమండలి సభ్యులు రాజేంద్ర సార్ గారు, ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలు, ముందున్న పెద్దలు అందరికీ నమస్కారం. అన్నగారు చెప్పినట్టు మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి నేను వచ్చాను. రాగానే ఫస్ట్ ఇదే మీటింగ్ అటెండ్ అయిన మీటింగ్, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్న మీటింగ్. ఇంతమంది పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడే అదృష్టం కల్పించిన శాఖమూరి శ్రీనివాసరావు గారికి నాకు నమస్కారాలు. చాలా గొప్ప భావిస్తున్నాను. పేరు పెద్ద సభలో నేనున్నా, కానీ అందరూ నాకది పెద్దవాడు. అందరు పెద్దవాళ్ళ సమక్షంలో పెద్దల సభలో వ్యక్తిగా నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మీరు కుటుంబరావు గారు, రామనాథ్ గారు, సత్యనారాయణ గారు, వీళ్ళంతా ఇంటరాక్షన్ నాకు లేకపోయినా ఎలక్షన్ ముందు 1 year నుంచి ఎవ్రీ వీక్ 1.5 hours సార్తో మాట్లాడే అవకాశం నాకు కలిగింది. ఇప్పుడు కూడా ఎవ్రీ సండే 1.5 hours వీళ్ళు కూర్చుంటాను సార్తో. లోకంలో పరిస్థితులు ఏంటి కథ ఏంటంటే డిస్కస్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఎంత నేర్చుకున్నానో అర్థమైంది. ఏమర్థమైందంటే కుటుంబరావు గారు చెప్పినట్టు అవగాహన అంటారు చూడండి. ఒక శాఖలో ఒక IAS ఆఫీసర్ మంచి నిష్ణాతులు అనుకున్నాం. అటువంటి అన్ని శాఖల IASలను కూర్చోబెట్టి అష్టావధానం అంటే అవధానం చేయగలిగిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అంత గొప్ప వ్యక్తి. ఇది తెలియదు సార్ చెప్పారు. అసలు అవార్డ్స్ మరి నాకు అర్థం కాలేదు, కానీ నేను అర్థం లాంగ్వేజ్లో చెప్తున్నా. నేను చూసింది అది. ఆయనలో గమనించేది ఏంటంటే, బాగా డబ్బు సంపాదించిన వ్యక్తి ఖాళీగా కూర్చుంటే ఇంట్రెస్ట్ చూపించాడు, మాట్లాడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. నా దగ్గర చాలా డబ్బు ఉందండి, నేను ఇంట్లో కూర్చొని ఉండాలంటే ఎవరికి అవసరం నీతో అనే టైప్ అన్నాడు. అందుకని అటువంటి కాదు. ఎవరైనా సరే నీకు పని చేస్తానంటే ఎంత జనరేట్ చేస్తున్నావు, నీ దగ్గర ఒక డబ్బు ఉంది, దాన్ని ఉపయోగించి నువ్వు ఎంత జనరేట్ చేస్తున్నావు, సొసైటీకి ఎంత ఉపయోగపడుతున్నావు, నీ వల్ల ఎంతమంది బతుకుతున్నారు అనేది ఆలోచిస్తాడు. ఒక డబ్బు గురించేనే కాదు, తెలివితేటల్లో కూడా ఏమి తెలివితేటలో వరకు కూర్చొని ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. అసలు చిన్న పిల్లగాడైనా సరే కొత్త మాటలు మాట్లాడితే వెంటనే పెట్టించుకొని మాట్లాడే అటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. మరి సార్ అన్నారు పొలిటీషియన్ కాకపోతే జరిగేది కదా. నిజంగా పొలిటీషియన్ కాకుండా బిజినెస్ పర్సన్ అయి ఉంటే ఆ ఎలాన్ మస్క్ సరిపోడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. అది అంటే ఏది పట్టుకున్నా బ్రహ్మాండంగా చేయగలిగే వ్యక్తి. ఒక రాజకీయ నాయకుడు జనరల్గా ఓటర్లని అడుగుకునే స్టేజ్లో వచ్చాలని ట్రై చేస్తారు ఎవరైనా. ఎందుకంటే ఎలక్షన్ రావాలి, మన అంతకుండా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఓట్లు వేయాలి. ఇది ఒకప్పుడు ఇందిరాగాంధీ టాటాకులను భూములు ఇస్తారు కదా, ఇప్పుడు తెల్లపడమే జరుగుతుంది, మళ్ళీ ఇవ్వాలి. ఆ టైపు కాకుండా P4 అనే పథకం పెట్టి అసలు లేదంటే బెటరే కదా, ఎంతవరకు వచ్చిందనే చూద్దాం, తర్వాత చూద్దాం చెప్పారు. 2,51,000 ఫ్యామిలీస్ మరి వాళ్ళు ఉన్న పరిస్థితి కంటే బ్రహ్మాండమైన పరిస్థితికి వచ్చారని. అసలు లేని దానికంటే అసలు అది పెట్టకపోతే ఆ 2,50,000 ఫ్యామిలీస్ ఆ పొజిషన్కి వచ్చేవి కాదు. ఆయన చూడండి ఆలోచన. టాప్ 10% మీరు స్టడీ చేయండి, అట్టడుగు 20% కాపాడండి అనే ఒక స్లోగన్ ఇచ్చినందుకు ఆ 2,50,000 ఫ్యామిలీస్ కన్నా డెవలప్ అయ్యి. అది ఎవరైనా చేయగలరు. అసలు ఆ మాట అంటారా ఎవరైనా? అన్నా కానీ ఎవరు పాటించడానికి ఇష్టపడతారా? అతని స్లోగన్, అతని మంచితనాన్ని చూసి అంటే ప్రతి వ్యక్తి బాగుండాలని కోరుకునే వ్యక్తి. పొలిటీషియన్స్ జనరల్గా అనుకోరు, కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు. ప్రతి వ్యక్తి ఉన్న స్థితి కంటే బ్రహ్మాండ స్థితికి ఎదగాలి అనే వ్యక్తి. నాకు తెలిసినంత వరకు 19లో సార్ గెలుచుంటే, మన పార్టీ గెలుచుంటే కరోనా ఆంధ్రప్రదేశ్ టచ్ చేసేది కాదు. కరోనా ఆంధ్రప్రదేశ్ టచ్ చేసేది కాదు. అటువంటి ఆలోచించగల గొప్ప మేధావి ఆయన. ఆ కరోనా టచ్ చేయకపోతే అమెరికా మొత్తం అమరావతి డబ్బు అయ్యేది. మన స్టేట్ ఏ విధంగా ఉండేది చూడండి. మన ప్రజలు చేసుకున్న దురదృష్టం ఎందుకు చేసుకుంటారో ఒకసారి అర్థం కాదు. అతను ఓడించడం అంటే మనం చేస్తున్నాం, ఓడిస్తున్నాం, మన ప్రజలు ఓడిస్తున్నారు. కానీ పక్క స్టేట్లు, పక్క కంట్రీస్ అన్ని ఆశ్చర్యంగా చూస్తుంటాయి చంద్రబాబు నాయుడు ఓడిపోవటమా అని. కానీ నాకు సరదా అయిపోయింది.
అట్లా అంతటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అవకాశం రావడం, అందులో ఎంతో సన్నిహితులు మన గొప్ప గొప్ప వాళ్ళ సమక్షంలో ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం, నా ఫస్ట్ మీటింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఇదే అవడం నా అదృష్టంగా భావిస్తూ, ఇంతమంది సమక్షంలో ఇంతమంది మాట్లాడే అవకాశం నాకు కల్పించిన శాఖమంత్రి శ్రీనివాస ప్రసాద్ గారికి, మరి ఈ కంటెంట్ తయారు చేసుకున్న రామనాథ్ గారు కానివ్వండి, సత్యనారాయణ గారు కానివ్వండి, కుటుంబరావు గారు కానివ్వండి, ఇట్లా మరి వాళ్ళతో పనిచేసిన మన మిగతా అందరూ కూడా, రామారెడ్డి గారు, ఆనందబాబు గారు, మంజులు గారు, వీళ్ళందరూ మొత్తం మన జయప్రకాష్ గారు అందరి సమక్షంలో కూర్చొని మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.